ఈరోజు నువ్వు నేను మనం కూడా ఆయనను ప్రేమించే పిల్లలంగా మనం వేదన పడుతుంటే, శ్రమ పడుతుంటే, అవమానం పడుతుంటే, దుఃఖపడుతుంటే, మనం కన్నీరు విడుస్తుంటే ఆయన ఆనందపడతా కూర్చోడు. ఆయన మన విషయమై దుఃఖపడువాడై ఉన్నాడు. ఆయన కూడా బాధపడతాడు. మీకు తెలుసా, ఆయన ఓదారుస్తాడు అద్భుతంగా. శ్రమ పొందుతున్నప్పుడు, మన వేదన పొందుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉండడు. ఆయనను ప్రేమించే ప్రియమైన పిల్లలమైన మనం బాధపడుతున్నప్పుడు ఆ బాధ తను స్వీకరిస్తాడు, తను కూడా స్పందిస్తాడు. మనం హింస పొందుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. ఆయన ఆ హింసను ఆయన అనుభవంలోకి తీసుకుంటాడు. నిజం ఇది. సౌలు బహుగా సంఘమును హింసించినప్పుడు, సౌలు సంఘమును బహుగా బాధ పెట్టినప్పుడు, సౌలుని దేవుడు పలకరించినప్పుడు ఏమన్నాడు ప్రభు? సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు. అప్పుడు సౌలు ఏమన్నాడు? ప్రభు, అసలు నువ్వు ఎవరివయ్యా? నేను ఇదే చూడటం, నేను నిన్ను హింసించటం ఏమిటి అంటే ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు ప్రభు? అంటే నా బిడ్డల్ని హింస పెడితే, నా బిడ్డల్ని అవమానిస్తే, నా బిడ్డల్ని గాయపరిస్తే, మీరు చెప్పండి, చెప్పండి, నా బిడ్డల్ని హింసిస్తే, నా బిడ్డల్ని ఏడిపిస్తే, నోరు తెరిచి చెప్పండి, నా బిడ్డల్ని అవమానపరిస్తే, నా బిడ్డల్ని సంతోషపెడితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంటర్ అయిపోతాడు ఆయన. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఆయన జీవం, మన జీవం పెనవేయబడ్డాయి. అది కొలసై పత్రిక 3:1 చెప్తున్న సాక్ష్యం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా, ఎందుకనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఆయనతో పెనవేయబడి ఉంది. మనం పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడ్డాం. మనం ఆయన విమోచన దినం వరకు మనం ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ క్రీస్తు వేరుగా ఉంటారా? తండ్రి మనం వేరుగా ఉంటామా? మన యందు ఆయన నివసించుచున్నాడు. కాబట్టి మనం బాధపడితే ఆ బాధ ఖచ్చితంగా ఆయన కూడా అనుభవంలోకి తీసుకుంటాడు. మనం హింస పొందితే ఆ హింసను కూడా ఆయన అనుభవంలోకి తీసుకుంటాడు. తాను హింసింపబడుతున్నట్టు ఫీల్ అవుతాడు. మనం ఏడిస్తే ఆయన కూడా దుఃఖంలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా దుఃఖపడుతున్నాం, ఆయన కూడా దుఃఖంలోకి వచ్చేస్తాడు. ఇది మొదటి సంగతి. ఈరోజు చాలామంది ఎన్నో రకాల కారణాలను బట్టి దుఃఖపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అసలు నా కన్నీళ్ళు దేవుడికి కనబడుతున్నాయా? నా దుఃఖం దేవునికి కనిపిస్తుందా? అసలు నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎంత వేదన పడుతున్నానో, ఎంత ఏడుస్తున్నానో, ఎంత రోధిస్తున్నానో, నా ఆవేదన దేవునికి తెలుస్తుందా? నేను పడుతున్న హింస, నేను పడుతున్న బాధ, నేను నలుగుతున్న ఈ వేదనంతా దేవుడికి తెలుసా అని కొంతమంది ఆంతర్యంలో ప్రశ్న వేసుకుంటారు. నేను చెప్తున్నా, బాగా తెలుసు, బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే, దెబ్బ నిన్ను జనం కొడితే, ఒకవేళ జనం ఎవడన్నా మనిషి నిన్ను కొడితే నొప్పి నీకు కొంచెం అయితే, ఆయనకు ఒకవేళ నీకు తగలాల్సిన నొప్పిలో ఒక 25 భాగం నీకు తగిలితే 30 భాగం ఆయన తగులుతుంది. ఆయన తను హింస పొందుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నా? నువ్వెవరు అసలు? నేను ఇంతవరకు నేను ఇప్పుడే చూడటం, నిన్ను నా బిడ్డల్ని హింసిస్తే నాకు తగులుతుందిరా బాబా బాధ. అది దేవునికి నీకున్న అనుబంధం. నీ బాధ దేవుడు చూడకపోవటం ఏంటి? నీ వేదన దేవుడికి తెలియకపోవటం ఏంటి? నీ కన్నీళ్లు దేవుడు కానలేకపోవటం ఏమిటి? నీ హృదయ వేదన దేవునికి అర్థం కాకపోవటం ఏమిటి? నీకు అర్థం కాల ఆయన నీ విషయంలో ఎలా స్పందిస్తాడో. మరి అంతసేటు నా విషయంలో బాధపడితే, అంతసేటు మరి నా విషయంలో కన్నీరు విడిస్తే, దుఃఖపడితే, మరి నాకు ఈ బాధలు ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా, చెప్పాడు, హృదయపూర్వకంగా నరునికి బాధనైనను విచారమునైనను కలుగజేయడు. అంటే ఏదో దానికి సంబంధించిన కారణం ఉంది. నువ్వు పడుతున్న బాధలో, నేను పడుతున్న బాధలో న్యాయమైన కారణం ఏదో ఉంది. తప్పలా నీకు అనుమతించడానికి దేవునికి. ఆయన దాన్ని అనుమతించి నువ్వు ఆ విషయంలో బాధపడుతుంటే నీతో పాటు ఆయన కూడా బాధ నొందుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇప్పుడు యోసేపుని అమ్మబడేటట్టు అనుమతించి, అన్నల చేత అమ్మబడేటట్టు అనుమతించి నానా రకాల బాధల్లో గుండా తీసుకెళ్తున్నాడు. యోసేపు చెప్పండి, ఏడ్చుంటాడా, సంతోషంగా పోయి ఉంటాడా? ఎన్నో బాధల్లో గుండా పాపం యోసేపుని తీసుకెళ్ళాడు. కన్న తండ్రి నుంచి ఎడబాటుకు అనుమతించాడు. సొంత వాళ్ళు ఆయన్ని అమ్ముకునేటట్టు, చంపచూచేటట్టు, అమ్ముకునేటట్టు చేశాడు. ఆ పరిస్థితులు అనుమతించాడు. అక్కడి నుంచి పోతిఫెరో తీసుకెళ్తే అక్కడ నింద పాలయ్యేటట్టు అనుమతించాడు, జైలు పాలయ్యేటట్టు అనుమతించాడు. ఈ అనుభవాలన్నిటి గుండా యోసేపుని తీసుకెళ్తున్నప్పుడు అమాయకంగా ఎంత ఏడ్చి ఉండొచ్చు యోసేపు. దేవా, నేను చేసిన తప్పేంటి దేవా, నేను చేసిన పాపమేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను చేసిన ద్రోహం ఏంటి? 17 ఏళ్ల వాడిని నేను, చిన్న ప్రాయం కదా. ఎందుకు నాకు ఇంత అన్యాయం జరుగుతుంది? ఎందుకు నా మీద ఇట్లా పడుతున్నాయి? ఎందుకు నాకు ఈ బాధలు? ఏంటయ్యా నేను చేసిన దోషం? కొన్నిసార్లు మనం అనుభవిస్తున్న శ్రమలకి మనం కూడా ఇంతే ప్రశ్నిస్తాం. దేవా, ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి? నేను చేసిన దుర్మార్గం ఏంది, నేను చేసిన అన్యాయం ఏంది, ఎవరికే నేను చేశాను నేను? ఎందుకయ్యా నా మీద ఇలా వస్తున్నాయి, నా మీద ఇలా పడుతున్నాయి, నాకు ఎందుకయ్యా ఇలా అవుతుంది అని ఎన్నోసార్లు మీరు దుఃఖపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు. అప్పుడు దేవుడు ఎలా స్పందించి ఉంటాడు? యోసేపుతో ఏమని మాట్లాడి ఉండొచ్చు? దేవుడు కూడా బాధపడుతూ, యోసేపు నా కుమారుడా, నీవును నీ వారందరూ బ్రతుకున్నట్లు, నీ వలన అనేక జనులు బ్రతుకున్నట్లును ఇలాంటి శ్రమల గుండా నీవు ప్రయాణం చేయవలసి ఉన్నది నాయన. నీ బాధల్ని బట్టి నాకు బాధగానే ఉన్నా, ఈ అనుభవాల్లో గుండా వెళితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. అక్కడికి వెళితేనే నిన్ను బట్టి నీ వారును అనేకులను బ్రతుకుతారు, అనేకులను నీవు బ్రతికించున్నట్లు. ముఖ్యంగా నా దాసుడైన అబ్రహాము సంతతిని నీవు బ్రతికించి ఉంచున్నట్లు నిన్ను ఈ అనుభవాల్లో గుండా నేను తీసుకెళ్లాల్సి వచ్చింది. నీ గుండె గాయం అవుతుంది, నీ మనసు బాధపడుతుంది తెలుసు, కానీ ఓర్చుకున్నానా. వీటన్నిటి ముగింపు ఉన్నతంగా ఉండబోతుంది. వీటన్నిటి ముగింపు అత్యద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు కన్నీళ్లలో గుండా నీ ప్రయాణం ఉంది. ముగింపులో ఈ శ్రమలన్నీ జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలన్నీ ఆనంద భాష్పాలుగా మారుతాయి. అవునా? అన్నలు తిరిగి రావటం యోసేపుకు ఆనందం కలిగించలేదా? వాళ్ళ ముఖాలు చూసినప్పుడు. బెన్యామీను యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆనంద భాష్పాలు ఏడ్చాడు పోయి. అది బాధతో ఏడ్చాడా, సంతోషంతో ఏడ్చాడా అంటే రెండు. తిరిగి నా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నేను కలుసుకున్నాను అనేది ఒకటి. నా తమ్ముడిని ఇన్నాళ్ళకు చూశాను, నేను ఎప్పటికీ నా జీవితంలో వాడిని చూడలేను అనుకున్నాను, నా తమ్ముడిని చూశాను అని. దేవుని బట్టి, దేవా నా పట్ల ఎంత కార్యం చేశావు. ఆనాడు శ్రమల గుండా నేను ప్రయాణం చేసినప్పుడు, దేవా నేను ఏం అన్యాయం చేశానని ఇట్లా ప్రశ్నించాను. ఆ అనుభవాలు గుండా నన్ను తెచ్చి ఇక్కడ ఈ సింహాసనం ఎక్కించి ఈరోజు అందరిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావు. నేను కోల్పోయాను అనుకున్న వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చి నాకు అనుగ్రహించావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరికి ఏం మిగిలింది యోసేపుకి? ఆనందకరమైన అనుభవాలు. మొదట కన్నీళ్ళు, తర్వాత ఆ కన్నీళ్ళే ఆనంద భాష్పాలు. బా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో ఆయన గమనిస్తున్నది నిజం, పట్టించుకుంటున్నది నిజం, పరిస్థితి అవసరాన్ని బట్టి అనుమతిస్తున్నది నిజం. వీటన్నిటి ముగింపు ఎరిగినప్పటికీ కూడా నువ్వు బాధపడుతుంటే తాత్కాలికంగా నీతో పాటు ఆయన కూడా ఆ బాధని ఫేస్ చేస్తున్నది నిజం, నిజం, నిజం. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే దేవుడు నవ్వుతా కూర్చోడు, ఆయన కూడా దుఃఖపడతా. దేవునికి మహిమ. ఇది మొదటిది, ఒక పాయింట్. అది యేసు ఏడ్చాడు, కన్నీళ్లు గార్చాడు. రెండవది, యేసు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఒక్కసారి బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త తీసుకోండి, 19వ అధ్యాయము 41వ వచనం నుంచి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి. ప్రభు ఏడ్చినటువంటి రెండవ ఘట్టం ఇదే. ఎందుకు ఏడ్చాడు ఇక్కడ? దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి దేవుని ప్రజలకు భవిష్యత్తులో కలగబోతున్నటువంటి ఘోరమైన ఉపద్రవం. ఆయన వారిని దర్శిస్తున్నప్పుడు వారు ఆయన లక్ష్య పెట్టకుండా, వారు ఆయన విషయంలో చేయబోయేటువంటి కార్యము, దాని ఫలితంగా వారి మీదకి రాబోతున్న తీర్పు,
వారు ఎదుర్కోబోతున్న ఘోరమైన శ్రమను ముందే చూచిన వాడై, ముందే ఎరిగిన వాడై ఆ పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చేమన్నాడు చూడండి. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అబ్బా, ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి ప్రభువు గనుక, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక, నీ శత్రువులు నువ్వు చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చునని చెప్పెను. అద్దుగో చూసేశాడు మొత్తం ముందే. దానికి ఏం గతి పట్టబోతుందో, ఎలాంటి స్థితిగతి వెళ్ళబోతుందో మొత్తం ముందే చూసేశాడండి. ఏమంటున్నాడు? ఈ నీ దినమందైనను, ఈ నీ దినమందైనను, దేవుడిచ్చినటువంటి టైం, దేవుడిచ్చిన కాలం అయిపోతుంది ఇక. అంటే భవిష్యత్తులో దేవుని నిర్లక్ష్య పెట్టి, దేవుని మాటలు పెడచెవిని పెట్టి, దేవుని హెచ్చరికలు లక్ష్య పెట్టకుండా, దేవుని ప్రేమపూర్వకమైన మాటలు లక్ష్య పెట్టకుండా, మూర్ఖంగా బరితెగించి తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పిల్లల విషయంలో దేవుడు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత మూర్ఖుడు అయిపోయావు, మూర్ఖురాలి అయిపోయావు? ఎందుకు ఇంత బరితెగించావు? నేను ఎంతో హెచ్చరిక చేస్తున్నాను, ఎన్నో పర్యాయాలు నిన్ను దర్శించాను. మారు మనసు పొందు, నాకు అసహ్యమైన చర్యలను విసర్జించు, నా మాటకు చెవియొగ్గు, నాకు లోబడు, నీ మంచినే కోరుతున్నాను, నీ క్షేమాన్నే కోరుతున్నాను అని ప్రేమపూర్వకంగా పలు పర్యాయాలు దర్శించిన లక్ష్య పెట్టకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి నేటి క్రైస్తవ జనాంగాన్ని బట్టి కూడా ప్రభువు దుఃఖపడుతున్న సంగతి మనం అందరం గుర్తించాలి. నువ్వు నేను దుఃఖపెడుతున్నాం. పాపములోనే నిలిచి చేసిన పాపమే పదే పదే చేస్తూ, మారు మనసు పొందాననటం, ప్రభు బల్లో చేసేటప్పుడు పశ్చాత్తాపడటం, ఎప్పటికప్పుడు ఒప్పుకున్నట్టే ఒప్పుకోవటం, మళ్ళా బలహీనపడటం, పదే 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 ఆయన చేత హెచ్చరింపబడుతూ కూడా లెక్క చేయకుండా తెగించి మూర్ఖించి మనం పాపం చేస్తూ ఉంటే దాని ఫలితం ఎంత రాబోతుందో, ఏ విధంగా రాబోతుందో, దాని విషయమై ఎలాగ ఎదుర్కోబోతున్నామో ఆయన ముందే ఎరుగును. ఆయన బాధ ఒక్కటేనండి, నువ్వు అది చేసావా, ఇది చేసావా, అట్లా ఎందుకున్నావు, ఎలా ఎందుకున్నావు, ఇది కాదు. నువ్వు చేసే పాపము నిన్ను పాడు చేస్తుంది, నువ్వు పాడైపోతే నేను తట్టుకోలేను. ఈ ఒక్క కారణాన్ని బట్టే చెడుగు మానేయమన్నాడండి ఆయన. ఈ ఒక్క కారణాన్ని బట్టే పాపాన్ని విసర్జించమన్నాడు ఆయన. ఏంటంటే, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను, దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తుంటే అది చూస్తానే ఊరుకోలేను. ఏ తండ్రి అయినా బిడ్డలను ఎందుకు గద్దిస్తాడు? అరే తప్పు పని రా, చేయవాకురా, నేను చేస్తే నీకేమైంది, రేపు దాని ఫలితం నువ్వు అనుభవించేటప్పుడు ఘోరంగా ఉంటుంది, నేను తట్టుకోలేనురా నీ బాధ చూసి, వద్దురాయ్యా, మానేసేరా. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అదే కదా వేదన పడతారు బిడ్డల విషయంలో. దేవుడు కూడా అంతే. పాపం వదిలేసాయి, అది వ్యభిచారం కావచ్చు, త్రాగుడు కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, అవినీతి కార్యకలాపాలు కావచ్చు, దేవుడు దుఃఖపడేవి ఏవైనా కావచ్చు. ఎందుకు దుఃఖపడతాడు దేవుడు అంటే, నీ పాపములు అవి ఎలాంటివైనా వాటి వలన నీవు పొందబోతున్నటువంటి ఆ శ్రమని దేవుడు ముందే ఎరుగును గనుక, ఆ స్థితి నీకు వచ్చిందన్నాడు, నువ్వు తట్టుకోలేవురా బాబు, వద్దయ్యా, మానేసే, నా మాట విను. నీ మనసుని కఠినపరచుకోవాకు, నీ హృదయాన్ని కఠినపరచుకోవాకు. ఒకప్పుడు మెత్తగా ఉంది నీ మనసు, వెంటనే లోబడింది, జాగ్రత్త పడింది. కానీ ఈరోజు నీ మనసు కఠినపరచబడుతుంది, రాయి చేసుకుంటున్నావు, మూర్ఖురాల్లాగా అయిపోతున్నావు. ఎంత చెప్పినా వినట్లేదు,
నువ్వే డేంజర్లో పడతావు, నా మాట వినయ్యా, వద్దురా, వద్దమ్మా. ఒకవేళ మనం అదే మూర్ఖత్వంలో ఉంటే ఖచ్చితంగా ఆనాడు మూర్ఖులై తిరుగుబాటు చేసి ప్రభువుని అప్పగింపబోయి వాళ్ళు ఏ గతి పడతారో ఎరిగిన వాడై ఆనాడు యెరూషలేమును గూర్చి ఏడ్చిన ప్రభువే ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డలంగా, ఆనాడు యూదులు దేవుని ప్రజలు, ఈరోజు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనము ఆయన ప్రజలము. సత్యం ఎరిగి, వాస్తవం ఎరిగి, నీతి నెరిగి, నియమాన్ని ఎరిగి, వాక్యం ఎరిగి, అన్ని ఎరిగి మనం బరితెగించి చేసేటువంటి చర్యల ఫలం మనం ఎలా అనుభవించబోతున్నామో ముందే ఎరిగిన వాడే ప్రభు మన విషయంలో ఏడుస్తున్నాడు అనేది తిరుగులేని సత్యం. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే, నీ బాధ రేపు నువ్వు ఎదుర్కోబోతున్న బాధ నేను ఎరిగి ఉన్నందున ఏడుస్తున్నాను. నేను ఈ అనుభవాలు స్పష్టంగా గుర్తించి చెప్తున్నానండి. అసలు మనలో ఉన్న పరిశుద్ధాత్మే దుఃఖపడతాడు. మీకు ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, లేదా కొంచెం మెళకువ ఉండి ఉన్న నిద్రలో కానీ, అంటే పూర్తి డీప్ స్లీప్ కాకుండా కొద్దిగా అటు ఇటుగా ఉన్న నిద్రలో కానీ ఎప్పుడైనా మీలో నుండి మీరు ఏడుస్తున్నట్టు మీకు అనుభూతి ఎప్పుడన్నా కలిగిందా? మీలో నుండి మీరే ఏడుస్తున్నట్టు, మళ్ళీ మీరు నిద్రపోతున్నారు కానీ మీలో నుండి ఒక ఏడుపు మీకు వచ్చినట్టు ఎప్పుడన్నా అనుభూతి కలిగిందా? అనుభవం కలిగిందా? ఒకవేళ కలిగితే ఎంతమంది కలిగిందో చేయొద్దండి. నాకు కలిగింది, నేను యథార్థంగా చెప్తున్నాను. నిజంగా మీకు కలిగితేనే చెప్పండి. నువ్వు పండుకొని ఉన్నావు కానీ నీలో ఉండి ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. ఎంతమందికి వచ్చింది ఇలాంటి అనుభవం? ఏ స్థితిలో వచ్చిందో చెప్పగలరా? ఖచ్చితంగా ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నప్పుడు, ఎక్కడో అభ్యంతరకరమైన క్రియలు చేస్తున్నప్పుడు, లేదా ఆలోచన చేస్తున్నప్పుడు, ఎక్కడో పొరపాటులో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా నీకు ఆ టైంలోనే కలిగి ఉంటుంది. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఈ తప్పు ఆ తప్పు అని నేను చెప్పను. ఒకవేళ లైవ్లో చూసే వాళ్ళు ఎవరికైనా నా మాటలు వినబడుతుంటే ఆ అనుభూతి మీకు కలిగితే ఖచ్చితంగా చేయతి చూపించవచ్చు. అన్న, నేను కూడా ఫేస్ చేశాను ఇలాంటి అనుభూతి. నేను ఏదైనా ఒక పొరపాట్లు నువ్వు కంటిన్యూ అవుతున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపంలోకి రానప్పుడు, నీలోనే నువ్వు పండుకున్నప్పుడో, గాఢ నిద్రలోనో, కొద్దిగా మెలకువలోనో, మొత్తం మీద మాత్రం పండుకొని ఉన్నావు కానీ నీ లోపల ఒక దుఃఖస్వరం వినబడతా ఉంటుంది. నీలో నువ్వే ఏడుస్తున్నట్టు నీకు అనుభూతి కలిగింది. ఆ ఏడుపు ఎవరిదో తెలుసా? నీలో ఉండి క్రియ చేస్తున్న దేవుని ఆత్మది. క్రీస్తు రక్తము చేత ప్రత్యేకింపబడిన మనో విమోచన దినం వరకు, దేహ విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. ఇప్పుడు మనలో ఆయన నివాసం ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన ఏడుస్తాడు, ఆయన దుఃఖపడతాడు. ఎందుకో తెలుసా? నీ చర్యల చేత తండ్రిని బాధ పెడుతున్నావు, నువ్వు ప్రభువుని దుఃఖపెడుతున్నావు, నన్ను దుఃఖపెడుతున్నావు. నువ్వు ఎందాక మారు మనసు పొందక ఉంటావు? ఎందాక వ్యర్థమైన వాటిని ప్రేమించి పరిగెత్తుతావు? ఎందాక తుచ్చమైన అభిలాషల వెంట పరిగెత్తుతావు? ఎందాక మారు మనసు పొందకై ఉంటావు? నువ్వు అందులోనే కొనసాగుతావా? నువ్వు పరిశుద్ధుడవు కదా, పరిశుద్ధురాలివి కదా. ప్రభు రక్తము చేత, కలవరి శిలువలో ఆయన కార్చిన రక్తము చేత కదా నిన్ను కడిగాడు. మళ్ళా ఎలా వెళ్ళగలుగుతున్నావు? నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? రోదన, దాని ఫలితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా నీకు? భవిష్యత్తు ఎంత దుఃఖకరంగా ఉంటుందో తెలుసా? వద్దు, మానే, వదిలే. నా ఆజ్ఞ మీరేవనేదో కోపట్టం కాదు, గద్దించటం కాదు. నువ్వు బాధపడతావని, నువ్వు దుఃఖపడతావని, నువ్వు శ్రమ పడతావని నీ క్షేమాన్ని గురి నేను బాధపడుతున్నాను. ఒక తల్లి ఎలా విలవించిద్దో, అయ్యా వద్దురా అని, ఒక తండ్రి ఎలాగ వద్దురా, నా మాట వినరా అని ఎట్లా బ్రతిమలాడుతాడో, మన ప్రభు కూడా అంతే. వద్దు నాన్న, వద్దమ్మా, వద్దు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ లోపం ఉంటే మారు మనసు పొందుతాం.
తర్వాత ఇది చూసేవాళ్ళైనా సరే ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మనసుని కఠినపరుచుకోవద్దు. దేవుని భయాన్ని వదిలిపెట్టేసి బరి తెగించి ప్రవర్తించొద్దు. అది మాటలు కానీ, క్రియలు కానీ, చేతలు కానీ మన మన సమస్తంలో పరిశీలించుకో. ఎందుకంటే దేవుడు దుఃఖపడుతున్నాడేమో, ప్రభు ఏడుస్తున్నాడేమో. అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందికి పిలిచినట్టు నిన్ను అనేక పర్యాయాలు నా రెక్కల క్రిందికి పిలవటానికి ఇష్టపడ్డాను. నీవు రానొల్లకున్నా వినొల్లకున్నా. అక్కడ కూడా ఆయన దుఃఖపడతాడు. ఈరోజు మన విషయంలో ఆయన ఎలా స్పందిస్తున్నాడో మనం ఆలోచించాలి. నీ ప్రవర్తనను బట్టి, నీ నీతి నియమాన్ని బట్టి, నువ్వు దేవుని ప్రేమించి గౌరవించి ఆయన ఆజ్ఞకు లోబడి బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ప్రభు సంతోషించేటట్లే మనం ఉన్నామా, లేకపోతే మన చర్యల చేత మనం ఇరకాటంలో పడబోతూ ప్రభుని బాధ పెట్టేవారమై ఉన్నామా అనేది ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఏడ్చిన రెండవ ఘట్టం ఇది. మొదటిసారి ఎందుకు ఏడ్చాడు? ప్రేమను బట్టి. రెండోసారి ఎందుకు ఏడ్చాడు? మన ప్రవర్తనను బట్టి. దాని ఫలితంగా మనం అనుభవించబోతున్న ఇబ్బందికర పరిస్థితులను ముందే ఎరిగిన వాడే, వద్దు నాన్న, వద్దురా, దానివల్ల నష్టం కలిగిద్ది నీకు, దానివల్ల ఇబ్బంది కలిగిద్ది తల్లి, వద్దమ్మా, నేనున్నాను, నీకు నేనున్నాను, నా వైపు చూడు, నిన్ను ప్రేమించా కదా, నీకోసం ప్రాణం పెట్టా కదా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కదా, నువ్వు నా ప్రపంచం కదా, నువ్వు నా బంగారానివి కదా, నా వైపు చూడు, ఆ లోకాన్ని వదిలేమ్మా, ఆ లోకాన్ని వదిలేనానా, వద్దయ్యా, వద్దమ్మా, వద్దు అని నీ తండ్రి బ్రతిమలాడుతూ ఉంటాడు. నీకు వినపడతా ఉంటుంది, నీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వు వాక్యం తీస్తే అందులోంచి మాట్లాడుతుంటాడు. నువ్వు ఏదన్నా వాక్యం వినపడుతుంటే చెవికితే అందులోంచి మాట్లాడుతుంటాడు. నువ్వు ఏదన్నా పుస్తకం తీస్తే అందులోంచి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ దైవస్వరం వినగోరి నువ్వు టచ్ చేస్తావు, అక్కడ వెంటనే ఆ స్వరం వినిపించి ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వద్దు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, వద్దు. ఉందా? ఈ అనుభవం ఉందా లేదా? ఉందా లేదా? రైట్, మాట్లాడుతూ ఉంటాడు. రెండవ కారణం, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మనం మద్యం తాగామనుకో, ఏసైకి ఏమన్నా లివర్ చెడిపోయిద్దా? ఎవరికి చెడిద్ది? మనకే కదా. అప్పుడు అది చెడిపోయి మనం అల్పాయుష్కులమైపోయి మధ్యలో పోయే పరిస్థితుల్లోకి వచ్చి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాలు కోల్పోయి, ఇటు శారీరకంగాను అటు దేవుడి సేవ చేసే అవకాశం కోల్పోయి మధ్యలోనే పోయే పరిస్థితుల్లో ఉంటే, ఇటు వేదనను బట్టి అలా అవకాశాలు పోగొట్టుకున్న దాన్ని బట్టి మరి తండ్రికి బాధగా. ఎవరిని ఏ పాపం మానేయమని చెప్పినా, ఎవరిని ఏ దోషం వదిలేయమని చెప్పినా 100% మన క్షేమాన్ని కోరే వదిలేయమన్నాడు, మన మంచిని కోరే వదిలేయమన్నాడు, మన బాగుని కోరే వదిలేయమన్నాడు. ఇప్పుడు మన ప్రవర్తనను బట్టి ఆయన ఏడ్చే స్థితిలో మనం ఉన్నామో, లేకపోతే అన్నా పర్వాలేదన్న దేవుడి దయ వల్ల అన్నీ మానేశాను, జాగ్రత్తగా ఉంటున్నాను, అన్నీ కంట్రోల్ చేసుకున్నాను, చిన్న అంటే నా తండ్రి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాడు, కానీ ఆయన మాత్రం ఎక్కువ బాధ పెట్టే పరిస్థితులు అయితే లేనన్న దేవుడి దయ వల్ల చాలా వరకు సరి చేయబడ్డాను అని తృప్తికరంగా ఉంటే దేవునికి స్తోత్రం. లోపాలు ఉంటే ఖచ్చితంగా మారు మనసు పొందుతాం, సరిదిద్దు నిజంగా మారు మనసు పొందుతాం. కోల్పోయినటువంటి ఆత్మీయతను తిరిగి పొందుకుందాం, దేవునితో తిరిగి సమాధానం పడదాం, తిరిగి దేవునికి దగ్గర అవుదాం, లోతైన ఆత్మీయతలోకి మళ్ళా ప్రవేశిద్దాం, దేవుని దగ్గర కూర్చుందాం, దేవునితో తిరిగి మళ్ళా గడపడం మొదలు పెడదాం. ప్రభుత్వ పెనుగులాటం మొదలు పెడదాం, ప్రభుత్వం కలిసి బ్రతకటం మొదలు పెడదాం, యేసులో ఆనందించటం మళ్ళా మొదలు పెడదాం. 2, 3వది ఎక్కడ ఏడ్చాడు? గెత్సేమనే తోటలో ఆయన ఏడ్చాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారిందే. ఆయన వెళ్ళి శిష్యులకు కూడా చెప్పాడు, నాకు చాలా వేదనగా ఉంది అనే మాట కూడా శిష్యులతో చెప్తాడు. తెలుసు కదా మీకు, గెత్సేమనే తోటలో ఇక రాత్రి అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, కొన్ని గంటలు తండ్రి నుంచి వేరు చేయబడతాడు. ఆరంభం నుండి అప్పటి వరకు ఎప్పుడు తండ్రిని ఎడబాసిన అనుభవం లేదు ఆయనకి. నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని నీ వెరుగవా అన్నాడు ఫిలిప్పుతో.
తండ్రితో ఎప్పుడు అనుబంధం కలిగి ఉన్నటువంటి ఆ అద్వితీయ కుమారుడు, దైవ కుమారుడు ఇక ఆ రాత్రి కొన్ని గంటలు తండ్రి నుండి ఎడబాసి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకు ఏడ్చాడు? ప్రాణం పెట్టడానికే వచ్చాడు. మరి యేసుప్రభుని అంతసేటు వేదన గురి చేసినటువంటిది ఏమై ఉంటుంది? తన పొందబోతున్న శ్రమల, కొంతమంది శ్రమలు అంటారు, అఫ్ కోర్స్ అయితే అయి ఉండొచ్చు. కానీ నేను మరొకటి అంటాను, ఏంటంటే కొన్ని గంటలు, కొన్ని ఘడియలు ఆయన తండ్రి నుండి వేరవుతున్నాడు. ఎందుకు? పాపమెరుగని ఆయనను మన నిమిత్తము పాపముగా చేశాను, పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. ధారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, ధారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను, పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలుబాధనుందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలుబాధనుందెను, ఘోర బాధలు పొందెను. వధ చేయబడు గొర్రెవోలే బదులేమి పలుకలేదు, వధ చేయబడు గొర్రెవోలే బదులేమి పలుకలేదు. నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే, నిలువెల్ల గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వలో క్రీస్తేసు పలుబాధనుందెను, ఘోర బాధలు పొందెను. కొద్ది కాలము తండ్రి ఎడబాటు ప్రభువుకి రక్తము చెమట రక్తమయ్యేంత వేదనను కలిగించింది. అంటే దేవుని నుండి ఎడబాసి ఉండటం అనేది ప్రభువుకి ఇష్టం లేదు. తండ్రి నుండి అంతే కదా. సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన దేన్ని బట్టి దుఃఖపడ్డాడు? సమాప్తమైనది అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు, వీరేం చేయుచున్నారు వీరు తెలియదు క్షమించన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు, దప్పికొనుచున్నాను అన్నాడు. ఇవన్నీ మామూలు విషయాలు. కానీ వేదనతో ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని, ఏలోయి ఏలోయి లామా సబక్తాని.
నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. యేసును బాధ పెట్టింది తండ్రి ఎడబాటు. ఈరోజు దేవుని సన్నిధిని దూరమై, ప్రార్థన అనుభవానికి దూరమై, వాక్య ధ్యానానికి దూరమై, దేవుని పరిశుద్ధ పాద సన్నిధికి, మందిరానికి దూరమై, ప్రభుతో గడిపే అనుభవాలు కోల్పోయి నీవు నేను ప్రశాంతంగా ఉంటున్నాం. యేసు ఏడ్చాడు. యేసు ఎందుకు దుఃఖపడ్డాడు? తండ్రి ఎడబాటు ఆయనకు జీర్ణం కాలేదు. కొన్ని గడియలైనా తండ్రిని ఎడబాసి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు దీయుచు. వినోడు మరుగవు వేళ జనకూని కడకేగి. వినోడు మరుగవు వేళ జనకూని కడకేగి. మనసారా విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణ పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. కరుణ పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు. పరలోక జనకుని వరములు లభించు. తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి. కరుణ పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే. దినమంతా పని చేయొచ్చు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు తీయుచు. ఇనుడు మరుగవు వేళ, సూర్యుడు మరుగయ్యే వేళ. జనకుని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించడి చోటు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రితో కూర్చొని అక్కడ విశ్రాంతి పొందుతాడంట. ఆయన విశ్రాంతి స్థలం తండ్రి సన్నిధే. పరలోక తండ్రి సన్నిధి. దేవునికి మహిమ. ఈరోజు మనం దేవుని సన్నిధికి దూరమై ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాం? మనం ఆ యేసు సంబంధులం కదా, ఆ యేసు పిల్లలం కదా, ఆ యేసు రక్తమును శరీరమును గైకుంటున్నాం కదా. దేవునికి సమీపంగా వెళ్ళి దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపే ఆ అద్భుతమైన అనుభవాన్ని కోల్పోయి కూడా ప్రశాంతంగా ఎలా ఉండగలం? దేవుని వాక్కు, దేవుని స్వరం వినకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఎలా ఉండగలుగుతున్నావు? దేవుని సన్నిధికి దూరమై, పరిచర్యకు దూరమై, ప్రార్థనకు దూరమై, ఆత్మీయతకు దూరమై ఎలా 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 మనగలుగుతున్నాం? నిజంగా యేసు ప్రభు రక్తం మనలోకి ప్రవేశించినప్పుడు ఆయన లక్షణాలు కొన్ని మనలో కనపడతాయి. ఖచ్చితంగా దేవుని నుండి నీవు ఎడబాసినట్లయితే ఆ ఎడబాపును గూర్చిన దుఃఖము నీకు ఖచ్చితంగా ఉండాలి. భక్తుడు పాడాడు, లోక సంబంధమైన వాటి విషయం మీద మనసు పెట్టి నీ సన్నిధి భాగ్యము కోల్పోయానయ్యా. నీ సన్నిధికి దూరం అయిపోయినప్పుడు లోక సంబంధంగా ఏదన్నా సంపాదించానేమో, ప్రార్థనను నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, లోక సంబంధమైనటువంటి డబ్బుని కానీ భోగాలను కానీ ఏమన్నా సంపాదించానేమో కానీ
ఆత్మలో నిరుపేదనైపోయాను అన్నాడు. ఆత్మీయ జీవితంలో ఆత్మలో నిరుపేదనైపోయాను. భౌతికంగా ఎంత సంపన్నుడైతే మాత్రం ఏం లాభం? ఆత్మలో నిరుపేదనైపోయాను కదయ్యా. నిజంగా కొన్నిసార్లు ఈ బాధ కలుగుతుంది. లోక సంబంధంగా కొంతమందికి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలో వారు నిరుపేదలుగా ఉన్నారు. ఎందుకంటే వాటిని ఆర్జించడానికే మనసు పెట్టి రాత్రి పగళ్ళు దాని మీదనే మనసు పెట్టి పరిగెత్తారు, ఆయన సన్నిధిని కోల్పోయారు. లోక సంబంధమైన సకల ఐశ్వర్యముల కంటే మించిన నీ సన్నిధానము నాకు ఇయ్యుమయ్యా అని ఏడ్చి పాడిన పాట. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మించునట్టి, సకలైశ్వర్యములను మించునట్టి నీ సన్నిధానం నాకియ్యుమయ్యా. నీ సన్నిధానం నాకియ్యుమయ్యా. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా. ఈ స్పృహ ఉందా మనకి? ఆత్మీయతలు ఎంత దిగజారామో, ఎంత లాస్ అయ్యామో అర్థమవుతుందా? ఒకవేళ ఆత్మీయంగా నువ్వు దేవునికి సమీపంగా ఉండి బాగుంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ఖచ్చితంగా ఆ ఎడబాటుని ఎలా జీర్ణించుకోగలుగుతున్నావు? దేవుని కలుసుకోలేకపోతున్నానన్న కన్నీరు, ఆవేదన నీకు ఎందుకని రావట్లేదు? అయ్యో, ఈ విషయంలో కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? ఈ విషయంలో కూడా నీ మనసుని రాయి చేసుకుని హృదయం కాఠిన్యం అయిపోయిందా? అట్లయితే నువ్వు ఇప్పుడు సరిచూసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభువు దుఃఖపడుతున్నాడు నీ విషయమై, నా విషయమై, మన విషయమై. లోకపరంగా మనకు అన్నీ ఉండొచ్చు, కానీ ఆత్మలో మనం సంపన్నులమై ఉన్నామో పేదలమై ఉన్నామో చూసుకోవాలి. కొంతమందికి అన్నీ ఉన్నాయండి, తినడానికి తిండి, వస్త్రం, ఇల్లు, వాంచి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మలో వారు నిరుపేదలై ఉన్నారు. భౌతికంగా మనం బీదలమైన బిడ్డలారా, ఆత్మలో మనం సంపన్నులమై ఉండాలి. దానికోసం మనం సాధన చేయాలి. నిన్నెవరు ప్రోత్సహిస్తారు? నిన్నెవరు రేపుతారు? నిన్నెవరు హెచ్చరిస్తారు? ఇప్పుడంటే వాక్యం దగ్గరికి వచ్చావు, నేను మాట్లాడుతున్నాను, అది కూడా నేను కాదు, దేవుడు. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళినాక నన్నైనా నిన్నైనా ఎవరు ప్రోత్సహిస్తారు? దేవభక్తి విషయంలో నీకు నువ్వు, నాకు నేనే సాధన చేసుకోవాలి. నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి, నాకు నేనే చెప్పుకోవాలి, నీకు నువ్వే హెచ్చరిక చేసుకోవాలి, నాకు నేనే చేసుకోవాలి. ఎవరు చేస్తారు? నువ్వు వ్యర్థమైన వస్తువు ఒకటి చేతిలో పెట్టుకొని టైం అంతా దానిలో స్పెండ్ చేస్తూ ఉంటే ఎవరు హెచ్చరిస్తారు? నేను ఆత్మీయత చచ్చి ఒట్టి ఆచారం మాత్రం మిగిలి పైపైన ఉంటున్న నిన్ను ఎవరు హెచ్చరిస్తారు? ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాన్ని సెల్ ఫోన్ పాడు చేస్తుంది, చాలామంది భక్తిని పాడు చేస్తుంది, చాలామంది ఐడియాలజీని పాడు చేస్తుంది, చాలామంది సృజనాత్మకతను పాడు చేస్తుంది. తెలుసా, చాలా శోధన కాలంలో మనం ఉన్నాం. మనకు ముందు తరాల్లో కానీ అపోస్తలిక కాలంలో కానీ ఇంత భయంకరమైన పరిస్థితులు లేవు. ఈరోజు వచ్చినాయి ఆ పరిస్థితులు. ఇలాంటి కష్టకాలంలో మనం దేవునికి ఇష్టంగా బ్రతకటం అనేది చాలా కష్టమైన పని. ఆయన ఇలాంటి కష్టకాలంలోనే మనం దేవునికి ఇష్టమైన విషయాలు చేస్తూ సాధన చేయగలిగితే
మనకు ముందటి తరాల వాళ్ళకంటే కూడా ఎక్కువ బహుమానం మనకు దొరుకుతుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? కనీసం అది ఆలోచించే స్థితి అన్నా ఉందా ఈరోజు మనకి? సెల్ ఫోన్ని జస్ట్ వాకింగ్ కోసం మాత్రమే వాడుతున్నామా? గెలవట్లేదా? చాలామందిని సెల్ ఫోన్ గెలవట్లేదా? టైం అంతా తినేయట్లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు యథార్థంగా? ఏదో ఒక విధంగా, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక విషయంలో, అచ్చంగా వేరే సినిమాలు అవన్నీ కాకపోయినా వేరే వేరే రకరకాల విషయాలు నిన్ను ఆకర్షిస్తున్నాయా లేదా? నీ మైండ్ని డైవర్ట్ చేస్తున్నాయా లేదా? నిన్ను పక్కకు లాగుతున్నాయా లేదా? సన్నిధి కోల్పోతున్నావు కదా. ఏది అంతకు ముందున్నంత ఆ స్పిరిచువల్ టచ్, ఆ ఆత్మీయ స్పర్శ ఎక్కడుంది? ఆ ఆత్మీయ స్పర్శ ఎక్కడుంది? యథార్థంగా ఒప్పుకోండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆత్మీయ స్పృహ ఏది? ఆ దేవుని కొరకైన ఆరాటం ఏది? అన్వేషణ ఏది? ఆ పరితాపం ఏది? ఆ భారం ఏది? జారిపోయింది కదా, కోల్పోయాం కదా. ఒప్పుకుందామా? ఎంతమంది ఒప్పుకుంటారు యథార్థ హృదయంతో? ఒకరికి సెల్ ఫోను, మరొకరికి ఇంకొకటి, మరొకరికి ఇంకొకటి, మరొకరికి. ఎవరిని ఏది గెలిచిందో నాకు తెలియదు, కానీ ఎక్కువ మంది మాత్రం ఈరోజు దాని చేత గెలవబడుతున్నారు, దాని చేతిలో ఓడిపోయారు. ఒకవేళ ఈ లైవ్ చూసేవాళ్ళు అన్న దానివల్లనే మేము మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాం అంటారేమో. అంతటితో ఆగుతున్నావా? యథార్థం చెప్పు, నిజం చెప్పు. అంతటితో ఆగుతున్నావా? వేరే ఏం చూడట్లేదా? మరి వేరే వేరే వ్యాపకాలు, వేరే వేరే విషయాల్లోకి వెళుతున్న నీవు ఉంచురా వాళ్ళని ఉంచురా, వాళ్ళు చూడాలి, నాకు కనపడాలి వాళ్ళు. వేరే వేరే విషయాల్లోకి వెళ్తున్న నీవు ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించి చూసుకోను. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయావు చూడు ఒకసారి. అంతకు ముందులాగా ఆ లోతైన ఆత్మీయత నీలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ స్పర్శ నీలో ఉంటుందా? ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. లేకపోతే సరి చేసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. విచిత్రం చెప్పనా, ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత, ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా నువ్వు దాన్నే పట్టుకుంటావు. ఖచ్చితంగా మళ్ళీ అది నేను గెలిచిద్ది. ఎన్నోసార్లు హెచ్చరించబడి కూడా దాని చేతిలో ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు. తెలుసు ఇది టైం తింటుందని తెలుసు, ఇది మైండ్ డైవర్ట్ చేస్తుందని తెలుసు ఇది ఆత్మీయత చల్లారుస్తుందని తెలుసు ఇది నన్ను నిష్ప్రయోజకుడిని చేస్తుందని తెలుసు ఇది నన్ను నిష్ప్రయోజకురాలని చేస్తుందని తెలుసు ఇది నాలో దైవిక స్పర్శను పోగొడుతుందని తెలుసు. అయినా దాన్ని మానలేని దీనమైన స్థితిలోకి ఈరోజు గొప్ప గొప్ప భక్తులు సైతం దిగజారిపోయారు. భక్తి సాధనకు ఉపయోగపడే సంగతులు ఎన్నో ఉండొచ్చు నీకు దానిలో, కానీ నీ ఆత్మీయతను నాశనం చేయటానికి కూడా చాలా ఉన్నాయి దానిలో. భక్తి సాధన కొరకు నువ్వు వాడింది ఒకంత అయితే, ఆత్మలో నిరుపేదవైపోవడానికి వాడేది మూడంతలు. ఒకసారి ఈ విషయంలో కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు అనేది నువ్వు ఎరగాలి. నువ్వు ఆయనకి దూరం అయిపోతున్న అనుభవం నీకు బాధ కలిగించట్లేదేమో, కానీ నీ ఎడబాటును బట్టి ఆయన ఏడుస్తున్నాడన్నది తిరుగులేని సత్యం. తెలుసా? ఆయన ఖచ్చితంగా బాధపడతాడండి. ఆయన చెప్పాడు కదా, పావురమా నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడింది, నీ ముఖం నాకు కనబడింది అని పిలిచాడు కదా. కనుదూరమైన నిన్ను కలవరించిన హృదయం. మొదటి చరణం. కాని వాటి స్నేహం, కాని వారి స్నేహానికి కావాలని వెళ్ళావు, క్షేమముగా ఉన్నావా కన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవా కన్న బిడ్డ, నా కడుపు తీపి నెరుగవా కన్న బిడ్డ, దూరమైతివా నా కన్న బిడ్డ, దూరమైతివా నా చిన్న బిడ్డ. దేవునికి మహిమ. ఒకసారి ఆలోచించండి.
ఈ పాట నేను పాడుకున్నాను దేవుడిచ్చిన జ్ఞాన ఆలోచనలో. మరొక దైవజనుడు మరొకటి, పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా, ఏర్పరచబడిన యువరాజువైయుండి, ఏర్పరచబడిన యువరాణివైయుండి పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వాటితో స్నేహమా. ఓ మనందరం ఈ విషయాలను పరిశీలన చేసుకోవాలి. 3 సార్లు ఆయన దుఃఖపడ్డ ఘట్టాలు చెప్పా. మొదటిసారి దేన్ని? ప్రేమను బట్టి. రెండోసారి దేన్ని బట్టి? మనం ఎదుర్కోబోతున్న మన పాప ఫలాన్ని బట్టి. మూడోసారి ఎందుకు? తండ్రి ఎడబాటును బట్టి. ఈరోజు మనం ఆయనకు దూరమైన దాన్ని బట్టి కూడా ప్రభు దుఃఖపడుతున్నాడు. ఏమండి, ఆయన మనల్ని నిర్మించుకుందే ఆయనతో ఉండటానికి. ఆదాం హవ్వలను ఒకేసారి చేస్తుండే, కానీ ఆదామును సింగిల్గా చేశాడు. కారణం ఏంటి? ఒక భక్తుడు అన్నాడు, కళ్ళు తెరవగానే ముందు జక్ పూనియన్ అనే దైవజనుడు అన్నాడు, ఆదాముని స్పెషల్గా ముందు ఆదాముని చేసినప్పుడు ఒకేసారి హవ్వను కూడా చేసేయవచ్చు, కానీ ఆదాముని చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఆదాము కళ్ళు తెరిచినప్పుడు హవ్వను కాదు నన్నే చూడాలి. హవ్వను కూడా ఆదాము దగ్గరే చేయొచ్చు, సృష్టించవచ్చు, కానీ వేరొక చోటకి తీసుకెళ్ళి ఆ ఎముకని, ఆదాం ప్రకటెముకని వేరొక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ హవ్వగా నిర్మించి, స్త్రీనిగా నిర్మించి ఆదాం దగ్గరికి ఆయన తీసుకొని వచ్చాడు. హవ్వ నిర్మించబడ్డప్పుడు ఫస్ట్ ఎవరిని చూసింది? ఎవరిని? దేవుణ్ణి. ఆదాం నిర్మించబడ్డప్పుడు ఏంటి ఆయన కోరిక? మనం ఆయనతో ఉండాలి. ఎవరితో ఉండాలి? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. నువ్వు తేడా పడబోతున్నా సరే ఎత్తుకుంటాడు, కంటి పాపలా కాపాడుకుంటాడు. లేకపోతే ఎన్నోసార్లు బుక్ అయిపోవాల్సింది, ఎన్నోసార్లు గందరగోళం అయిపోవాల్సింది, ఎన్నోసార్లు ఘోరంగా దెబ్బతినాల్సిందే. చాలా పర్యాయాలు తప్పించాడు దేవుడు నిన్ను నన్ను మనల్ని కంటి పాపలాగా చావు గోతిలోకి పోకుండా కాపాడాడు, ఘోరమైన పరిస్థితిలోకి వెళ్లకుండా కాపాడాడు, శాపగ్రస్తమైన అనుభవాల్లోకి నువ్వు దిగజారిపోకుండా కాపాడుకున్నాడు, దుర్మార్గులు నీ మీద పడిన కుట్రలు ఏవి నెరవేరకుండా అడ్డగించి కాపాడుకున్నాడు. కృంగిపోయి దిగజారిపోయి చేతికి రాని స్థితిలోకి వెళ్ళిపోతుంటే కాపాడుకున్నాడు, వ్యాధి బారిన పడినప్పుడు కాపాడుకున్నాడు, చచ్చిపోదామని ప్రయత్నాలు చేసినప్పుడు కాపాడుకున్నాడు. కంటి పాపల. మొన్న ఒక సోదరు వచ్చి చెప్తుంది, స్టూల్ పెట్టుకొని చీర తీసుకొని ఫ్యాన్కి వేసేసుకుంది, మెడకు తగిలించుకొని పరిస్థితులను బట్టి
సొంత వారు చేసినటువంటి దుర్మార్గాన్ని, సొంత అయిన వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి చచ్చిపోదాం అనుకుందట. తోడబుట్టిన వాళ్ళు చేసిన అన్యాయాన్ని బట్టి చూస్తుందామే. చీర తీసుకొని వేసుకుంది, ఫ్యాన్కి వేసేసుకుంది. చావు పెట్టేటప్పుడు ఒకసారి నా భర్తకి చెప్దాం, పాపం అల్లాడుతాడు, ఆయన నన్ను ఏం బాధ పెట్టలేదు, ఆయన నన్ను బాగా చూసుకున్నాడు, కానీ నా సొంత వాళ్ళ వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చచ్చిపోతాను నేను, ఒకసారి నా భర్తకి చెప్పి చచ్చిపోతానని సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి ఉందంట. మరి ఆ సాంగ్ ఓపెన్ అయింది. ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేసే ఉంది. ఈ సాంగ్ పడింది, చెమ్మగిల్లు కళ్ళలో ఉన్న కన్నీళ్ళు ఎంతకాలం అనే సాంగ్ స్క్రీన్ మీద కనపడిందంట. కన్నీళ్ళ గురించి ఉంది ఏందని అది ఆన్ చేసింది, పాట వచ్చింది. ఆ పాట విన్న తర్వాత దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు చావాలి అనుకుని ఆ చీర తీసేసింది. నాకేమైంది? నా తోడబుట్టిన వాళ్ళు నాకు అన్యాయం చేశారని ఇంకా నాకేం దిక్కులేక చావాలా? నా సొంత వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు అన్యాయం చేసిన నాకు దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు కదా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించేను. చూడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. నేను పాడానని, నేను రాశానని కాదు, అది ఆయన ఇచ్చిందే ఆ తలంపులు. తన పిల్లల కోసం నన్ను ప్రేరేపించి పలికించుకున్న మాటలు నా దేవుడిది. అది నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే, విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించును.